అందరికీ జై హింద్. ప్రెసిడెంట్ ఆపరేషన్ సింధుతో మన భారతదేశం రాత్రి 1:30కి పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాల మీద బాంబులేసి వాళ్ళని దాదాపు 90 మంది ఉగ్రవాదులను లేపడం జరిగిందంట. అంటే మెయిన్ లీడర్స్ కూడా పోయారు. 2 రోజుల కింద 3 రోజుల కింద పాకిస్తాన్లో వాళ్ళ మస్జిద్లో మీరు పాకిస్తాన్ కోసం యుద్ధం చేస్తారని కుర్రలను అడిగితే వాళ్ళు ఒక్కరు కూడా చేతులు ఎత్తలేరంట. అది మన భారతదేశంలో 10-15 సంవత్సరాల నుంచి యువకులను ఎవరిని అడిగినా సరే నీకు దేశం ముఖ్యమా, నీకు ఏం ముఖ్యమని అడిగితే వాడు ఫస్ట్ అనేది మాట నాకు నా దేశం ముఖ్యం అంటాడు. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, సిక్కుడు కావచ్చు, ఎవరైతే ఏంది ఫస్ట్ దేశం తర్వాతనే ఇంకా దేవుళ్ళు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఇంకా రిలేషన్స్ చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే వాళ్ళంతా. అయితే వాళ్ళకు ఇంతకుముందు మన భారతదేశం నోటితో వార్నింగ్ ఇచ్చింది. అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చేసి కూడా పాకిస్తాన్కి బాగా గట్టిగానే బుద్ధి చెప్పింది. అయినా వాళ్ళు మారలే, వాళ్ళ తీరు మారలే. ఆపరేషన్ సింధు పేరుతో ఇంకా మొదలుపెట్టింది యుద్ధం. మన భారతదేశానికి పక్క దేశాలు కూడా సపోర్ట్ చేస్తుంది. అమెరికా, రష్యా, మరి ఇజ్రాయెల్, ఇట్లాంటి వేరే దేశాలు కూడా సపోర్ట్ మన భారతదేశానికి చేయడం జరుగుతుంది. ఒకసారి అవతల దేశంతో పెట్టుకోవాలనుకుంటే 1-2-3 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మన దేశం చిన్న దేశం కాదు, పెద్ద కంట్రీగా మన ఇండియా మారిపోయింది, ఎదిగిపోయింది. ప్రతి ఆయుధాలు కావచ్చు, ఆర్మీ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో టెక్నాలజీ కావచ్చు, ఎదుగుదల కావచ్చు, ప్రతి దాంట్లో ఉంది. ఇదే కాన్ఫిడెన్స్ ఈ పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని తొక్కేలా, భారతదేశంలో కాశ్మీర్ని మన హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఆలోచన పెట్టుకుంటూ బతుకుతున్న ఈ బతుకేదో మా దేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలా, మా దేశంకి ఎట్లా పైకి తేవాలా, ఎట్లా టెక్నాలజీలు ఎట్లా పైకి ఎదగాల, ఏం చేయాలన్నా యువకుల్ని ఎట్లా ప్రోత్సహించాలి, ఎట్లా మోటివేషన్ చేయాలని ఆలోచన పెట్టుకుంటే పాకిస్తాన్కి ఈరోజు స్థితి పట్టేది కాదు కదా. పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న ఎవరైతే భారతదేశంలో ఉండి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న ఉగ్రవాదాలలో తెలుగు వచ్చి అర్థమయ్యే ఉగ్రవాదాలు చెప్తున్నా. మీరు ఎంత చేసినా చివరికి పాకిస్తాన్ నుంచి మీరు ఏం తీసుకుపోలేరు, మీ చావులు తప్ప. ఒకసారి భారతదేశంతో పెట్టుకోవాలన్నా, భారతదేశం గురించి ఆలోచించండి. మా దేశంతో కలిసి మీరు ఉండండి. ఏం కావాలని అడగండి. తెలివి మాకు సరిపోతలేదు, మీకు కొంచెం మీ టెక్నాలజీ మాకు కావాలని అడగండి, మీ తెలివి మాకు కావాలని అడగండి, ఇస్తారు. అంతేగాని మీ భారతదేశంలో మట్టి కావాలి, మీ భారతదేశంలో ఉన్న స్థావరాలు కావాలని అడిగితే ఎవరు ఇచ్చేంత ఎవరు లేరు ఇక్కడ. అదేమైనా పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఎవరైతే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న ఉగ్రవాదులారా, ఇంకా మీకు ఊచకొద్ది తప్పదు. అందరికీ జై హింద్.